అందరికీ నా నమస్కారాలండి. 10th క్లాస్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024, 25లో జరిగేటటువంటి ఎగ్జామ్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ యొక్క మోడల్ పేపర్‌ని ఎస్ఎస్‌సి బోర్డ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కోడ్ వచ్చేసి 13E, 14E అన్నమాట. అంటే ఇంతకుముందు 2 పేపర్లు ఉండేవి. పేపర్ 1, పేపర్ 2 ఈ రెండిటిని కలిపి ఏం చేశారంటే ఈ విధంగా 13E అండ్ 14E అనేసి మనకు వచ్చేసి ఈ విధంగా పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. 100 మార్కులకి పేపర్ అయితే ఉంటుంది. సింగిల్ పేపర్ మాత్రమే. ఇక ప్రశ్నలు వచ్చేసి 37 ప్రశ్నలు. అంతకుముందు 35 దాకా ఉండేవి. ఇప్పుడు 37 అయినాయి. ఏబిసి సెక్షన్స్. ఏ సెక్షన్ వచ్చేసి మనకు వచ్చేసి 30 మార్కులు కాగా అండ్ బి సెక్షన్ వచ్చేసి 40 మార్కులు అండ్ సి సెక్షన్ వచ్చేసి 30 మార్క్స్. టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక ఏ సెక్షన్లో వచ్చేసి మనం చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటి సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏదైతే ఉంటుందో రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి అందులో ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు. మిగతా రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కడ చూసుకున్నా మనకి కేవలం 1 మార్కు మాత్రమే. అలాంటిది కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే ఈ మొదటి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు. మిగతావి మీరు చూసినట్లయితే ఇక్కడ పోయం కానివ్వండి 1 మార్కే. అట్లానే మీరు చూసినట్లయితే ఈ సప్లిమెంటరీ రీడర్ నుంచి వచ్చినటువంటి ప్యాసేజ్కి కూడా 1 మార్కే. అట్లానే తర్వాత మనకు వచ్చేసి జంబుల్ సెంటెన్సెస్ కానివ్వండి దానికి కూడా 1 మార్కే. మీరు చూస్తే పై డయాగ్రామ్ ఇక్కడ కూడా 1 మార్కే. కాబట్టి మొట్టమొదటిది మనం చూసినట్లయితే 5 ప్రశ్నలు ఉంటాయి. మొదటి దానికి అంటే మొత్తం రీడింగ్ ఏదైతే సెక్షన్ ఏలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏదైతే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుందో 10 మార్కులకి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లోని అన్ని ప్రోజ్ లెసన్ల నుండి ఏ పాఠంలోనైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్న వచ్చేసి గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పాఠ్యాంశంలో 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. వాటిలో ఒకటి కూర్గ్ అనమాట. దాని గురించి ఇవ్వడం అయితే జరిగింది. గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియాలో మనకు వచ్చేసి ఈ విధంగా బేకర్ ఫ్రమ్ గోవా అనేసి, కూర్గ్ అనేసి అండ్ ఆ తర్వాత టీ ఫ్రమ్ అస్సాం. ఈ విధంగా పాఠ్యాంశాలు 3 సబ్ టాపిక్స్ అయితే ఆ యూనిట్లో సబ్ యూనిట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు వచ్చేసి రెండవది కూర్గ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మీకు ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి వీడియో అనేది ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది. ప్లేలిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. లేదు అవన్నీ కుదరదు అండ్ జస్ట్ మాకు ఏంటంటే అవగాహన లేదు అని అనుకున్నట్లయితే సింపుల్గా మీరు 10 లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నప్పుడు మొబైల్లో అక్కడి నుంచి కూడా మీరు పొందొచ్చు. ఇప్పుడు మీకు కనబడుతున్న ఏదైతే ప్యాసేజ్ ఉందో అది వచ్చేసి మనకు వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు పాఠ్యాంశం ఉంది కదా కూర్గ్, దాంట్లో నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీరు చూసినట్లయితే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇందులో 2 WH క్వశ్చన్లు ఇస్తారు అండ్ 3 MCQs అంటే 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. వర్డ్ లిమిట్ 150 పదాల దాకా రాసుకోవచ్చు. సింపుల్గా రాయాలి, ఒకటే అక్షరం రాయాలి, లేకపోతే ఒకటే పదం రాయాలి, ఇలాంటివి కాదు. 100 నుంచి 150 పదాల వరకు రాసుకోవచ్చట. ఒక్కో దానికి 2 మార్కులు. రాసుకుని 150 పదాలు వేటికి రాసుకోవచ్చు అంటే 2 WH క్వశ్చన్స్కి 100 to 150 వర్డ్స్ ఈ విధంగా అయితే ఉంది. ఒక్కొక్క దానికి 2 మార్కులు. మీరు ఇక్కడ చూసినట్లయితే అదిగోండి 2 హౌ వర్ పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్డ్ ఎలా ఉన్నారని చెప్పడం జరిగింది. అండ్ వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డెజెంటెన్స్ ఫ్రమ్ ద గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్. ఈ 2 WH క్వశ్చన్స్ అనమాట. ఇక మిగతా 3 చూడండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఏబిసి, ఏబిసి, ఏబిసి ఈ విధంగా ఉంటాయి. టిక్ కొట్టేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ పేపర్లో మనం ఏనా, బీనా, సీనా అని రాస్తే సరిపోతుంది. గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియాలోని ఈ యొక్క ప్రశ్నల్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందు ఎప్పుడైనా సరే ఈ విధంగా ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ప్రశ్నల్ని చదవడం అలవాటు చేసుకోవాలి. కారణం ఏంటంటే మనం తర్వాత ప్యాసేజ్ చదివితే ఏదైతే మనకి తగులుతాయో సింపుల్గా తక్కువ సమయంలో మన ఆన్సర్స్ రాయడానికి ఉంటుంది. హౌ వర్ ద కూర్గ్ పీపుల్ ఆఫ్ ద కూర్గ్ డిస్క్రైబ్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే
కూర్గ్ ప్రజల గురించి ఏమని వర్ణించారు? పీపుల్ ఆఫ్ కూర్గ్ గురించి అడిగారు. హౌ అనేది ఇక్కడ WH వర్డ్ అవుతుంది. ఓకేనా, అన్ని WHతో స్టార్ట్ అవుతాయి. వాట్, వై, వెన్, అట్లా మిగిలినవి ఏంటంటే హౌ, హౌ మెనీ, హౌ మచ్, కాబట్టి వాటిని కూడా WH వర్డ్స్ కింద తోసేయడం అయితే జరిగింది. నెక్స్ట్ రెండోది, వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్స్ ఫ్రమ్ ద గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్. కాబట్టి గ్రీక్ ఆర్ అరబిక్ గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడేమో పీపుల్ ఆఫ్ కూర్గ్ గురించి అడిగారని అర్థమవుతుంది. కూర్గ్ ఇస్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూస్. హిందూ ప్రజల నుండి ఈ కూర్గ్ ప్రజలు ఎందుకు డిఫరెంట్గా ఉంటారు? హౌ ఆర్ కూర్గ్స్ రిచ్ ఇన్ ట్రెడిషన్. కూర్గ్ ప్రజలు ఎందుకని రిచ్ ట్రెడిషన్తో ఉన్నారు? అండ్ వాట్ ఈస్ ద ప్రివిలేజ్ గివెన్ టు కొడవుస్. ఈ కొడవు ప్రజలకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటి? ఎందుకు ఇచ్చారు ఆ ప్రివిలేజ్ని? ప్రివిలేజ్ అంటే ప్రత్యేక హక్కు. ఇవి ఇప్పుడు మనం ఇందులో వెతకాలి. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాసిబుల్లీ గ్రీక్ ఆర్ అరబిక్ డెసెంట్. చూడండి, ఇక్కడ మనకు చూసినట్లయితే ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్ పీపుల్ గురించి అడిగారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దే ఆర్ ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్. వాళ్ళు గ్రీక్ కానీ అరబిక్ డెసెంట్ కానీ ఇది కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఆన్సర్ ఉందా గ్రీకు ఆర్ అరబిక్ డెసెంట్ గురించి? తర్వాత ఉంటుంది, నెక్స్ట్ లైన్లో ఉంటుంది. యాజ్ వన్ స్టోరీ గోస్, ఒక కథ ఏం చెప్తుంది అంటే, ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్డ్ హియర్ వెన్ రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. ఇప్పుడు మనం చూసినట్లయితే ముందు ఫస్ట్ ప్రశ్న ఏంది, హౌ ఆర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్డ్. ఎలా డిస్క్రైబ్ చేశారు ఆ ప్రజల్ని? అదిగోండి, పీపుల్ ఆఫ్ కూర్గ్ అన్న కూర్గ్ పీపుల్ అన్న ఒకటే. ఫియర్స్లీ ఇండిపెండెంట్. ఎలాంటి ప్రజలు వీళ్ళు? ఫియర్స్లీ ఇండిపెండెంట్. ఇంతే రాయాలా అంటే కాదు, మనం మొత్తం రాయొచ్చు. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాసిబుల్లీ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డెసెంట్. వర్డ్స్ అని చెప్తాను, 100 వర్డ్స్ దాకా రాసుకోవచ్చు, 100 to 150 వర్డ్స్ రాసుకోవచ్చు. దే ఆర్ ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్. ఓకేనా, ఇక్కడ దాకా రాసేసుకోవచ్చు ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్, యాజ్ వన్ స్టోరీ గోస్ ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్డ్ హియర్ వెన్ రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. ఇక్కడ మనం చూసినట్లయితే వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్. గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళని ఎలా చెప్తారు అంటే, ఆ కథ ఏంటి? అలెగ్జాండర్ యొక్క సైన్యం వచ్చింది, వాళ్ళు సౌత్కి మూవ్ అయ్యారు, కానీ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళలేకపోయారు. దాంతో ఏమైంది? ఈ కూర్గ్ ప్రాంతంలోనే స్థిరపడిపోయారు. దీస్ పీపుల్ మ్యారీడ్ అమాంగ్ లోకల్స్ అండ్ దేర్ కల్చర్ ఈజ్ అపరెంట్ ఇన్ మార్షల్ ట్రెడిషన్స్, మ్యారేజ్ అండ్ రిలీజియస్ రైట్స్. కాబట్టి ఈ ఏవైతే అరబ్ డెసెంట్ కానివ్వండి, గ్రీక్ డెసెంట్ కానీ ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళ మ్యారేజెస్ ద్వారా, వాళ్ళ యొక్క వ్యవహార రీతులు ఏవైతే ఉన్నాయో, ఆచార వ్యవహారాలు, అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడతాయి. లోకల్స్తో మ్యారేజ్ అయినప్పటికీ కూడా కల్చర్ అనేది స్పష్టంగా కనబడతాయి. ఎట్లా? మార్షల్ ట్రెడిషన్స్లో, మ్యారేజెస్లో అండ్ రిలీజియస్ మతపరమైన క్రతువుల్లో, విచ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూ మెయిన్ స్ట్రీమ్. హిందువులు పాటించే పద్ధతులకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మతాలు చాలా డిఫరెంట్గా, చాలా కులాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. పెళ్ళిళ్ళు కానీ ఏమైనా, ఒక వివాహ రీతిలో పెళ్లి కొడుకు గుర్రం మీద వెళ్తే, ఇంకొక వివాహ రీతిలో అంటే ఇంకో కులం కావచ్చు, మతం కావచ్చు, కత్తి తీసుకొని బయలుదేరతాడు. కాబట్టి రకరకాలుగా కత్తి తీసుకొని, అంటే నిజంగా ఒక కత్తి పట్టుకొని కాదు, ఏం చేస్తారంటే అతని నడుము కడతారు కత్తిని. డైరెక్ట్గా మనం ఎప్పుడు బహిరంగంగా ఒక కత్తిని అనేది తీసుకొని వెళ్ళకూడదు, అది తప్పు అవుతుంది. ద థియరీ ఆఫ్ అరబ్ ఒరిజిన్ డ్రాస్ సపోర్ట్ ఫ్రమ్ లాంగ్ బ్లాక్ కోట్ విత్ an embroidery waist belt worn by కొడవుస్. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఆఫ్ కూర్గ్ గురించే చెప్తున్నాడు. కొడవు ప్రజలు, నోన్ యాజ్ కుపియా. ఏంటిది? వీళ్ళు ఒక బ్లాక్ కోట్ ధరిస్తారు, ఎంబ్రాయిడరీ చేయబడి ఉంటుంది, వేస్ట్ బెల్ట్ అంటే నడుముకి బెల్ట్ కట్టుకొని ఉంటారు. ఈ వేషభావన మొత్తాన్ని కుపియా అంటారు. ఇది రిజెంబుల్స్ ద కుఫియా వాన్ బై అరబ్స్ అండ్ కుర్ద్స్. ఇది అరబ్ ప్రజలు, కుర్దులు ధరించేటటువంటి వస్త్రధారానికి సిమిలర్గా ఉంటుంది, ఒకేలాగుంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు గ్రీక్ లేదా అరబిక్ డెసెంట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్ అంటే, వన్ స్టోరీ గోస్ ఏంటి? అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ ఫ్రమ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్డ్ హియర్
అంటే కూర్గ్లో వెన్ ద రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్ ఒకటి. అండ్ సెకండ్ స్టోరీ థియరీ ఆఫ్ అరబ్ ఒరిజిన్ ఏంటంటే రెండవది ఇట్ డ్రాస్ సపోర్ట్ ఫ్రమ్ ద లాంగ్ బ్లాక్ కోట్ విచ్ ఈస్ కాల్డ్ కుఫియా. ఇది అరబ్బు కుర్దులు వాడేటటువంటి ఏదైతే ఉందో దానికి సరిపోతుంది. ఈ విధంగా ఈ రెండిటికి మనం సమాధానాలు రాయొచ్చు. నెక్స్ట్ మనకి ఏం ఇచ్చారు, కూర్గీస్ హోమ్ హ్యావ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఈ కూర్గ్ ప్రజల యొక్క ఇళ్లలోకి వేరే జనాలను కూడా రాణిస్తారు. అండ్ దే ఆర్ అంటే చాలా గౌరవంగా చూస్తారు, అతిథి దేవో భవాగా భావిస్తారు. దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్. హీ రికౌంట్ న్యూమరస్ టేల్స్ ఆఫ్ వ్యాలర్ రిలేటెడ్ టు దేర్ సన్స్ అండ్ ఫాదర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే కూర్గ్ ప్రజలు వాళ్ళ ఇళ్లలోకి రాణిస్తారు, అక్కడ కూర్చొని అన్ని ఫోటోలు అవన్నీ ఉంటాయి ఇళ్లలో. అదిగోండి మా నాన్నగారు, అదిగోండి మా తాతగారు, అదిగోండి మా ముత్తాతగారు సైన్యంలో పనిచేశారు, ఎంతో ధీటుగా పోరాడారు, పలానా శత్రువుల్ని ఇలా కాల్చి చంపారు, ఆయన ఇంతమందిని చంపారు. అలా చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తుల్లాగా వాళ్ళని మనకి పరిచయం చేస్తుంటారు. ద కూర్గ్ రెజిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ కరియప్ప. జనరల్ కరియప్ప మనకు వచ్చేసి ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండి. ఆర్మీకి ప్రధాన ఎవరైతే ఆర్మీకి అంటే సైన్యాధికారి ఉంటారో, మొట్టమొదటి సైన్యాధికారి అంటే అందరినీ నడిపించేటట్టు వ్యక్తి కరియప్ప గారు ఈ కూర్గ్ నుంచే వచ్చిన వ్యక్తి అనమాట. కూర్గ్ రెజిమెంట్ అనేది ఒకటి స్పెషల్గా ఉంది, అంటే ఆ ప్రాంతం నుంచి వస్తారనమాట. వాళ్ళు ఎక్కువ మంది కూడా సైన్యంలో పాల్గొనడానికి తహతహలాడతారు. ఈవెన్ నౌ కొడవూస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఇన్ ఇండియా పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ ఏ లైసెన్స్. వీళ్ళు తుపాకులు లైసెన్స్ లేకుండా తుపాకుల్ని క్యారీ చేయొచ్చు. ఎందుకని వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు ఈ తుపాకుల్ని క్యారీ చేసేటటువంటి అధికారం అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. లైసెన్స్ కూడా అవసరం లేదు. జనరల్గా ఎవరైనా ఒక తుపాకీని ఎవరైనా కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతను ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. అండ్ పోలీసులు ఆయన యొక్క రివాల్వర్ని ఎప్పుడైనా సరే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేదా తీసుకొని రమ్మన్నప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. హౌవర్ కూర్గ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూస్. కూర్గ్కి హిందువులకి ఏంటి తేడా? కూర్గీస్ ఆర్ అపరెంట్లీ టాలర్ దాన్ హిందూస్. టాలర్ అనే పదమే లేదు అసలు ప్యాసేజ్లో, టాలర్ గురించి చెప్పలా. ద ట్రెడిషన్స్ అండ్ రైట్స్ ఆఫ్ కూర్గీస్ రిజెంబుల్ మార్షియల్ ఒరిజిన్ అన్లైక్ హిందూ మెయిన్ స్ట్రీమ్. ఇది ఒకటి మార్షల్ ఉంది, చూద్దాం ఇంకా చూద్దాం. కూర్గీస్ ఫాలోడ్ హిందూ మెయిన్ స్ట్రీమ్ కాదు. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని అర్థం, డిఫరెంట్ అని అర్థం. ఇప్పుడు మనకేమని చెప్తున్నారు, మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, మ్యారేజ్ ఉంది, ఇదంతా కూడా హిందువుల్లాగా ఉండదు అని చెప్పి. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి దానికేమో ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఎక్కడుంది, అదిగోండి ఇక్కడ ఉంది మొదటి దాంట్లో. ఇక రెండోది వచ్చేసి వైవర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్ ఫ్రమ్ గ్రీక్ అరబిక్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వన్ స్టోరీ గోస్ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ సెటిల్డ్ హియర్ వెన్ రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్ అదొకటి. అండ్ ద థియరీ ఆఫ్ అరబ్ ఒరిజిన్ డాస్ సపోర్ట్ ఫ్రమ్ ద లాంగ్ బ్లాక్ కోట్ విత్ ఎంబ్రాయిడర్ వేస్ట్ worn by the Kodavus known as Kufia resembles Kufia worn by Arabs and Kurds. ఈ విధంగా ఏదైతే కుఫియా కుర్దులు ధరించే కుఫియా రిజెంబుల్ అవుతుంది కాబట్టి వాళ్ళు అరబ్ యొక్క డిసెండెంట్స్ అవ్వచ్చు. అవి రెండు చివరిలో కూడా మనం అవన్నీ కూడా చూద్దాం. ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్. హౌ ఆర్ కూర్గ్స్ రిచ్ ఇన్ ట్రెడిషన్. కూర్గ్ ప్రజలు ట్రెడిషన్ ప్రకారంగా సాంప్రదాయ పరంగా ఎందుకు వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు లేదా ఉన్నవాళ్ళు. They are rich in hospitality, holding many stories of courage and of their forefathers. తాత ముత్తాత జేజేకి కూడా ఆర్మీలో ఉండి ఘనత సాధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్ గొప్పగా ఉంటుంది. అయి ఉండొచ్చు, చూద్దాం ఇంకా చూద్దాం. హోమ్ ఆర్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్. అసలు ఏముండవు, మామూలుగా డెకరేట్ అయి ఉంటాయి. కూర్గి ఆర్మీ క్యారీ రిచ్ రోబ్స్. కూర్గ్ ఆర్మీ అంటే ఈ కర్ణాటకలోని కూర్గ్లో ఒక ఆర్మీ ఉందంట. ఆర్మీ మంచి మంచి బట్టలు వేసుకుంటారంట. అది కూడా కాదు. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్ అండి. ఏవైతే కాదో తీసేయడం, ఏదైతే దగ్గర ఉందో దాన్ని 3B 4A అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే వాట్ ఈజ్ ద ప్రివిలేజ్ గివెన్ టు కొడవుస్. ఈ కర్ణాటకలోని కూర్గ్ ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఈ కూర్గ్స్ అని వాళ్ళని కొడవులు అంటారు. ఈ కొడవులకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కు ఏంది? కొడవుస్ కెన్ టేక్ పార్ట్ ఇన్ వార్లో
టేక్ పార్ట్ అంటే యుద్ధంలో పాల్గొచ్చు. భారతదేశంలో ప్రతి ఒక్కడు సైన్యంలో జాయిన్ అయ్యి యుద్ధంలో పాల్గొచ్చు. స్పెషల్‌గా కొడవులకే ఇవ్వల. కొడవుల్స్ వర్ ద ఓన్లీ పీపుల్ అలౌడ్ ఇన్ ద ఆర్మీ. కొడవులు ఒక్కళ్ళే కాదు ఆర్మీలో. ఎవ్వరైనా జాయిన్ అవ్వచ్చు. వయసు గనక ఉంటే అండ్ అర్హతలుంటే. కొడవుల్స్ వర్ పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ 5 కాదు ఫైర్ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్. లైసెన్స్ అనేది లేకుండా తుపాకుల్ని, ఫైర్ ఆర్మ్స్‌ని కలిగి ఉండొచ్చు. ఇది రైట్. 5 ఏందంటే కొడవులకి ఇచ్చినటువంటి ప్రత్యేక అర్హత ఏందంటే వాళ్ళు ఎలాంటి ఆయుధానైనా లైసెన్స్ లేకుండా ధరించవచ్చు. మిగతా వాళ్ళకి అలా ఉండదు. సిక్కులకు ఉంటుంది. వాళ్ళు కేవలం ఒక కృపాన్ అనేటటువంటి కత్తి మాత్రమే ధరించడానికి వాళ్ళకైతే లైసెన్స్ అవసరం లేదు. అంటే ధరించవచ్చు. యాక్చువల్గా ఎటువంటి మారణ ఆయుధాన్ని మనం ధరించకూడదు. ఒకవేళ పోలీసులు గమనిస్తే మనం అక్కడక్కడ మనల్ని మారణ ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు గాను అరెస్ట్ చేయొచ్చు. కానీ సిక్కులకేమో కృపాన్ కత్తి కలిగి ఉండొచ్చు. దానికి అర్హత ఉంది. అలానే కొడవులకి ఎలాంటి ఫైర్ ఆర్మ్ అయినా వాళ్ళు కలిగి ధరించి ఉండొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. లైసెన్స్ కూడా అవసరం లేదు. ట్రెడిషన్లో రిచ్ ఎందుకంటే వాడి ఇంటికి వెళ్తే బొమ్మలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు, జేజయ్యలి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కథ ఉంటుంది. అందరూ కూడా ఆర్మీలో ఉన్న వాళ్ళే. అందరూ ఆర్మీలో ఉండి చనిపోవడమో లేదా ఎవరో ఒకళ్ళు అక్కడ రిటైర్ అయ్యి వచ్చిన ప్రజల్నే మనం అక్కడ చూస్తాం. హౌవర్ కూర్గ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూస్. కూర్గులు ఎందుకని హిందువుల కన్నా డిఫరెంట్గా ఉంటారంటే ట్రెడిషన్స్ కానివ్వండి, రిలీజియస్ రైట్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వస్త్రధారణ డిఫరెంట్గా ఉంటుంది. మరి పెళ్ళి చేసుకునే రీతి డిఫరెంట్గా ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు నేర్పించే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి హిందువుల కన్నా అవన్నీ కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఇప్పుడు వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్? దీన్ని కనుక మనం చూసినట్లయితే ఎలా రాయాలి అనేది చూద్దాం. రెండో ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ యాజ్ వన్ స్టోరీ గోస్ ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్ మూవ్డ్ సౌత్ అలాంగ్ కోస్ట్ సెటిల్ వే వెన్ ద రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. ఇది ఆన్సర్లో ఒక భాగం అయితే రెండో దానికి ఇంకోటి ద థీరీ. అంటే ఇక్కడ రెండు అడిగారు. గ్రీక్ ఒకటి అడిగారు, ఆర్ అరబిక్ కల్చర్. అరబిక్ కల్చర్లో భాగం అని ఎలా చెప్తున్నారు? ఎలా కూర్గులు గ్రీక్ డిసెండెంట్స్ అంటే గ్రీకు నుంచి వచ్చిన వాళ్ళు అని ఎలా అన్నారు? అరబిక్ వాళ్ళు ఎలా అన్నారు? గ్రీకుల నుంచి వచ్చారు అనడానికి అలెగ్జాండర్ ఆర్మీని చెప్తే, రెండోది వాళ్ళు అరబ్లు అని చెప్పడానికి కుఫియా అనమాట. కుఫియా అనేటటువంటి వస్త్రధారణ. ఒకటి గ్రీక్ నుంచి ఎందుకంటే వీళ్ళు వచ్చేసి డిసెండెంట్స్ ఆఫ్ అలెగ్జాండర్ ఆర్మీ. డిసెండెంట్స్ ఆఫ్ అలెగ్జాండర్, ఎవరైతే అలెగ్జాండర్ పోరస్, పురుషోత్తముడు అవన్నీ చదువుతాం కదా, ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క వారసులు అనమాట. ఇది రెండో దానికి మొదటిది. ఇంకోటి ఏంటంటే అరబిక్ కల్చర్ అనేది బికాజ్ ఆఫ్ ది కుఫియా, వాళ్ళు ధరించేటటువంటి ఏదైతే అరబ్బులోని కుర్దులు కుఫియా ఎట్లా అయితే ధరిస్తారో ఆ కుఫియానే వీళ్ళు కూడా ధరిస్తారు. అందుకని అరబ్ కల్చర్ అయి ఉండొచ్చు. ఈ రెండు మనం ఇక్కడ నుంచి మొత్తం కూడా రాయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెండు కూడా ఏదైతే అండర్లైన్ చేసా అవి రాయడానికి ప్రాబ్లం లేదు, రాసేయచ్చు. ఇక మొదటి దానికి ఏంటంటే ఫస్టే మనం ఉంది కాబట్టి అదిగోండి, ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్. ఎలాంటి వాళ్ళు? హౌ ఆర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ అంటే ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్. అది కూర్గ్ పీపుల్ ఆర్ ఫియర్స్లీ ఇండిపెండెంట్. వాళ్ళు చాలా ఏంటంటే ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడరు, సైన్యంలో ఎక్కువగా పాల్గొంటారు. ఇదండి టోటల్గా ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. దీనికి టోటల్గా ఏంటంటే 10 మార్కులు, ప్రతి ప్రశ్న కూడా 2 మార్కులు. ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైనా సరే ఒక్కొక్క మార్కే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెక్స్ట్ బుక్లోని అన్ని ప్రోజ్ లెసన్స్ నుంచి ఇదైతే ఇవ్వబడుతుంది. ఇదండి దీనికి సంబంధించి ఏంటంటే టోటల్గా మీకు ప్రతి పాఠ్యాంశం కూడా ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అంతేకాదు సమ్మరీస్ కూడా ప్రొవైడ్ చేయబడింది. ఇలా ఎగ్జామ్స్కి ఏంటంటే చక్కగా అదిగోండి మోడల్ పేపర్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి లెసన్ యొక్క సమ్మరీ ఇదేంటంటే ఈజీగా మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రిఫర్ చేసుకోవడానికి పూర్తిగా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా 10 లింక్ అని కనుక అడిగినట్లయితే నేను
మీకు రిప్లైగా ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.